హలో గైస్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి ఇది. అదే ఇంట్లో ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలి. నేను మీకోసం ఇవాళ 3 రకాల ఐస్ క్రీమ్స్ 30 నిమిషాల్లో ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనే చూపిస్తాను. పిస్తా ఐస్ క్రీమ్, క్యాష్యూ ఐస్ క్రీమ్, అలాగే బాదాం ఐస్ క్రీమ్. నట్స్లోనే కింగ్ అయిన పిస్తా, బాదాం, క్యాష్యూ ఐస్ క్రీమ్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా మీకు చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మొత్తం చూసేయండి. దానికి ముందుగా మనం పాలు తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. ఇక్కడ వచ్చేసి క్రీమ్ మిల్క్ తీసుకోండి. అంటే కనుక రెడ్ కానీ గోల్డ్ కలర్ పాల ప్యాకెట్ కానీ యూస్ చేయండి. వాటికి క్రీమ్ బాగా ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ అనేది బాగుంటుంది టేస్ట్. పాలను ముందుగా అలా చక్కగా తెరలనివ్వండి. ఇప్పుడు మేగడంతా పైకి వచ్చేసి ఆల్మోస్ట్ పొంగిపోతున్నాయి చూడండి. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి మనం. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేయండి. కప్పు షుగర్ సరిపోతుంది. ఈ షుగర్ అనేది స్వీట్నెస్ కోసమే కాబట్టి యాజ్ పర్ యువర్ టేస్ట్ కొంచెం అటు ఇటుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. షుగర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత చక్కగా 1 నిమిషం అలా తిప్పేసి ఇప్పుడు ఐస్ క్రీమ్కి కీ ఇంగ్రీడియంట్ వాడదాం అనమాట. అదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ మేకింగ్ ఐస్ క్రీమ్. అదేంటి అనుకుంటున్నారా? అదే కార్న్ఫ్లోర్. అదేనండి మొక్కజొన్న పిండి. ఇక్కడ వచ్చేసి 3 నుంచి 4 స్పూన్ల మొక్కజొన్న పిండిని యాడ్ చేసుకొని అలా ఒక బౌల్లోకి వాటర్ కలిపేసుకొని ఈ మొక్కజొన్న పిండిలోనే కొంచెం ఇప్పుడు మనం బేకింగ్ సోడా అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్లో ఉండలు లేకుండా కలిపేసుకోండి. తర్వాత బేకింగ్ సోడా చూడండి, బేకింగ్ సోడా ఈ వీటిలో అన్నిటిలో యూస్ చేయొచ్చు. ఐస్ క్రీమ్ మిక్స్లో కూడా యూస్ చేయొచ్చు. కాబట్టి ఒక చిటికెడు బేకింగ్ సోడా తీసుకొని అది కూడా ఇందులో కలిపి ఉండలు లేకుండా అలా చక్కగా తిప్పేసి పెట్టుకోండి. ఇప్పుడు తెరులుతున్న పాలలో ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి మనం. యాడ్ చేయగానే బేకింగ్ సోడా అనేది వెంటనే పొంగిద్ది. కాబట్టి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 1-1.5 మినిట్ గరిటతో చక్కగా అలా తిప్పేస్తూ ఉండండి. ఒక పక్క మనం మొక్కజొన్న పిండి యాడ్ చేసాం కాబట్టి పాలు అనేవి చిక్కబడతా ఉంటాయి. బేకింగ్ సోడా ఉండిద్ది కాబట్టి పొంగుతూ ఉంటాయి. కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 1 నిమిషం అలా తిప్పేస్తే పాలు అనేవి చిక్కబడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమానంతా పక్కన పెట్టుకోండి. చక్కగా 1 గంట పాటు చల్లారనివ్వండి. మొత్తం మిశ్రమం అంతా చల్లారిపోయిద్ది. చల్లారిపోయిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎందుకు పట్టుకోవాలి అంటే కనుక ఇప్పుడు ఈ ఉన్న మిశ్రమంలో మేగడ తొలకలు కానీ ఇంకేమన్నా లమ్స్ ఉండలు ఉన్నా కానీ బుడగలు ఉన్నా కానీ చక్కగా మిక్సీ పట్టేసుకుంటే స్మూత్ బ్యాటర్ వచ్చేసిద్ది మనకి ఐస్ క్రీమ్కి. అందుకని మిక్సీ పట్టుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారిపోయిన మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లో తీసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. నొరగంతా చక్కగా పైకి వచ్చేసి మెత్తగా మిక్సీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, ఐస్ క్రీమ్ మేకింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది 90%. వెన్నెలా ఐస్ క్రీమ్ అయితే కనుక ఇదే. ఇంకా ఈ ఐస్ క్రీమ్ మీద క్యాష్యూస్ కానీ పిస్తా కానీ జీడిపప్పు కానీ టూటీ ఫ్రూటీ కానీ యాడ్ చేసుకుంటే వెనీలా ఐస్ క్రీమ్ అయిపోయింది. బట్ నేను ఇక్కడ మీకు బాదాం ఐస్ క్రీము, పిస్తా ఐస్ క్రీమ్, క్యాష్యూ అన్నాను కాబట్టి దానికోసం 3 రకాల నట్స్ తీసుకున్నాను. 3 రకాల నట్స్ తీసుకొని ఒక్కొక్క ఫ్లేవర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటూ వద్దాము. అది కూడా అలానే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ముందుగా మనం జీడిపప్పు ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇలా ఒక గ్లాస్లో నాకు కావాల్సినంత బ్యాటర్ని తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ బ్యాటర్ని తీసుకున్నాను నేను. దాంట్లో ఇప్పుడు బాదాం మిక్స్. అదేనండి నేను లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్టయితే నాది బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిన వీడియోలో వాడిన 2 పౌడర్స్తో ఇవాళ నేను జీడిపప్పు ఐస్ క్రీము, బాదం పప్పు ఐస్ క్రీమ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పౌడర్ టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ జీడిపప్పు టేస్టే వస్తుంది కాబట్టి మిల్కీ ఫ్లేవర్తో ఇది జీడిపప్పు ఐస్ క్రీమ్కి బాగా బాగుంది ఫ్లేవరు. సో అందుకని నేను అది వాడాను. మీరు కూడా ఆ పౌడర్స్ తీసుకుంటే మీకు 2 టైప్స్ కూడా యూజ్ అవుతాయి. బాదం మిల్క్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం జెన్యూన్గా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలా మిశ్రమాన్ని తిప్పేసుకొని చక్కగా మనం ఒక కంటైనర్లో పోసేసుకొని బిర్రుగా ఉండే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అంతే, ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంతో ఈజీగా జీడిపప్పు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మనకి.
చక్కగా అలా కంటైనర్లో పెట్టుకొని ఏ బాక్స్ అయినా తీసుకోవచ్చండి మీరు, కాకపోతే మూత అనేది కొంచెం బిర్రుగా పెట్టుకోండి సరిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసి పిస్తా ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఇప్పుడు పిస్తా ఐస్ క్రీమ్కి కూడా గ్లాస్లో ఇలా బ్యాటర్ తీసేసుకొని ఇప్పుడు పిస్తా పప్పు యాడ్ చేసుకుంటే పిస్తా ఐస్ క్రీమ్ అయిపోయిద్దండి. అంతేనండి. ఐస్ క్రీమ్స్ చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చండి. చక్కగా ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇలా నట్స్ యాడ్ చేసేసుకొని కొంచెం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇది కూడా ఇంకొక కంటైనర్లో తీసేసుకొని పైన పిస్తా పప్పులు జల్లేసుకున్నారంటే పిస్తా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నట్స్ ఐస్ క్రీమ్స్ అంటే బయట కాస్ట్ ఎంత ఉంటుందో నేను మీకు చెప్పవసరం లేదు, అలాగే వాళ్ళు క్వాంటిటీ ఎంత ఇస్తారో కూడా నేను మీకు చెప్పవసరం లేదండి. అలా బయట అంతంత రేట్లు పెట్టే కన్నా చక్కగా ఇంట్లోనే మీరందరూ ఎంజాయ్ చేస్తా తినేసేటట్టు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన బ్యాటర్లోకి నేను బాదాం ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. ఆ బాదాం ఐస్ క్రీమ్ వచ్చేసి బాదం పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఆ బాదం పౌడర్ కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఆ బాదం పౌడరే వాడాను. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు చక్కగా డీటెయిల్గా తెలుస్తుంది మొత్తం అంతా. సో బాదం పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం తిప్పేసుకొని మిశ్రమాన్ని మిగిలిన నట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుంటే బాదం ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోతుందండి. చూసారా ఎంతో ఈజీగా 30 నిమిషాల్లో 3 రకాల ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసుకొని ఒక కంటైనర్లో వేసేసుకొని ఇది కూడా మూతలు అనేవి బిర్రుగా పెట్టుకోవాలండి. చక్కగా బిర్రుగా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఓవర్ నైట్ పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. టేస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ బయట ఫ్లేవర్సే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే ఇంట్లో మనం నట్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా పంటి కింద నట్స్ తగులుతా ఐస్ క్రీమ్ తింటా ఉంటే ఉందండి అసలు ఆ టేస్ట్, ఆ హాయి నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మీరు ట్రై చేసి తప్పకుండా నాకు ఎలా ఉందో ఎలా వచ్చిందో కమెంట్ చేయాలి, అలాగే లైక్ చేయండి మర్చిపోవద్దు. చూడండి ఇప్పుడు ఆ 3 సిద్ధం చేసేసుకొని నేను అలా డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్ ట్రే అని ఉంది కాబట్టి నాకు ఐస్ క్రీమ్ ట్రేలో పెట్టేసుకున్నానండి, లేదంటే డైరెక్ట్ డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి మ్యాక్స్ ఫ్రీజ్ సెట్ చేసుకోండి మీరు, అంటే లోలో కాకుండా హైలో పెట్టుకోండి కూలింగ్ అనేది, అప్పుడు మీకు చక్కగా గడ్డగట్టేస్తాయి అన్నమాట ఐస్ క్రీమ్స్ అనేవి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి మన ఐస్ క్రీమ్స్ అనేవి ఎలా తయారైపోయినాయో. చూడండి చక్కగా గడ్డగట్టేసిపోయినాయి అనమాట. సుత్తి పెట్టి కొట్టినా కూడా రాలనంత గట్టిగా వచ్చేసినాయి చూడండి. ఇక్కడ వచ్చేసి జీడిపప్పు ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది, బాదం ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్. చక్కగా 3 రకాల ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినాయి చూసారా. బౌల్స్లో అలా సర్వ్ చేసేసుకొని మీ కిడ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. 3 ఫ్లేవర్స్, 3 డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. అసలుకి నట్స్ అలా పంటి కింద తగులుతూ ఉంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ టేస్ట్ మాత్రం అసలుకి వర్ణనాతీతం అంటారు కదండి, అలా ఉందన్నమాట. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. కమెంట్స్ చాలా తక్కువ చేస్తున్నారండి, అసలు మీరు ట్రై చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియటం లేదు. నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మీకోసం ఎన్నో కొత్త రకమైన వంటకాలన్నీ చేస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే మన వీడియోస్ అన్నీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్.